నివాసం కోసం పేదలు ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అభ్యంతరం లేనివి వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్రమబద్ధీకరణ అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని అది కూడా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని గతంలో ఇంటిని కానీ గుడిసెల్ని కానీ నిర్మించుకొని ప్రస్తుతం నివాసం ఉంటున్నారో అందులో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి ప్రభుత్వం ఆ యొక్క స్థలాన్ని వారి పేరు మీదే మార్పు చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే కంప్లీట్ రైట్స్ వారికే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పథకానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025గా పేరు పెట్టడం అయితే జరిగిందండి. ఓకేనా. సో దీనికి సంబంధించి జనవరి 29, 2025 నాడు మనకి జిఓఎంఎస్ నెంబర్ 30ని ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు జిఓఎంఎస్ 30 అని కొట్టండి చాలు, మీకు అయితే డౌన్లోడ్ అయితే అవుతుందండి. డౌన్లోడ్ పై క్లిక్ చేసుకున్నట్టయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓకేనా. ఈ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు? సో చాలా మందికి డౌట్ ఉంటుంది, సార్ మేము ఎప్పుడో అంటే ఈ 2010లోనో 2005లోనో 1990లోనో ఎప్పుడో ప్రభుత్వ భూముల్లో అప్పట్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ప్రస్తుతం అప్పుల్లో ఇల్లు కానీ గుడిసె కానీ కట్టుకున్నామండి. సో ఇప్పుడు మేము దానికి పట్టా కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే అది మాకు హక్కుగా ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో దాన్ని పొందొచ్చు అంటే ఎస్ మీరైతే పొందొచ్చండి. ఇయర్తో సంబంధం లేదు. మనకి కట్ ఆఫ్ డేట్ మాత్రం 2019 అక్టోబర్ 15 అయితే పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే 2019 అక్టోబర్ 15 తర్వాత ఏదైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అభ్యంతరం లేనివి అని చెప్పేసి మీరు ఒకేలా దరఖాస్తు చేసుకున్న మీదైతే యాక్సెప్ట్ చేయదు. బట్ 2019 అక్టోబర్ 15కు ముందు ఎవరైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని ఇల్లులు కానీ గుడిసెలు కానీ నిర్మించుకొని వారు కంప్లీట్ రైట్స్ మాకు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్నట్టయితే వారికి మాత్రం ఈ ఆప్షన్ ద్వారా కంప్లీట్ రైట్స్ వారి పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా. కంప్లీట్ రైట్స్ అంటున్నారు కదండి. సో దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజెస్ ఉంటాయా లేకపోతే ఆ ల్యాండ్ గవర్నమెంట్ది కదా, సో దానికి గవర్నమెంట్ అమౌంట్ అయితే కట్టాలంటే ఎస్ కట్టాలి. కానీ ఎంత ఉంటుంది అంటే అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం 50 రూపాయలు మాత్రం ఫీజు ఉంటుంది. కానీ ఏదైతే వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఫీల్డ్ ఎంక్వైరీలో కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎవరు వెరిఫై చేస్తారు, ఏ డాక్యుమెంట్స్ చూస్తారు, ఏ విషయాలను చూస్తారు, ఇవన్నీ కూడా నేను క్లారిటీగా చెప్తాను. సో వన్స్ అక్కడ మీకు అప్రూవల్ అయిన తర్వాత మీరు ఫైనల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత లోకల్లో ఏదైతే మనకి జాయింట్ కమిటీ ఉంటుందో అక్కడ నుంచి మీరు డివిజనల్ సబ్ డివిజనల్ లెవెల్ కమిటీలో మీరు ఫైనల్ అప్రూవల్ అయిన తర్వాత మీకు ఏదైతే ఆర్డర్ కాపీ ఇస్తారో మీకు అసైన్ చేసి ఇస్తారో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ధర ఉంటుందో అది కూడా బేసిక్ వాల్యూ ఇస్తారండి. బేసిక్ వాల్యూ మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 2 దఫాలా మీకు సిఎఫ్ఎంఎస్ ద్వారా పేమెంట్ చేసేందుకు గాను ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా. సో బయట మనకి ఎవరైతే అంటే ల్యాండ్స్ అమ్ముతారో ఆ రేట్ అయితే ఉండదు. ప్రభుత్వ భూములు అది కూడా బేసిక్ ల్యాండ్ వాల్యూ ఎంతైతే ఉంటుంది, ఎందుకంటే నిరుపేదలకు ఇస్తున్నారు కాబట్టి నిరుపేదలు మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాబట్టి ఎవరైతే పేదలు ఉంటారో వారు ఎలిజిబుల్ కాబట్టి వారికి డెఫినెట్గా అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికైతే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. వన్స్ మనకి ఇవి అప్రూవల్స్ అయిన తర్వాత దానిపై కూడా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తానండి. ఉంచుకున్నటువంటి ప్లేస్ అనేది 150 గజాల కన్నా తక్కువ ఉందనుకోండి, గజాల లెక్క చెప్తున్నాను, 150 గజాల కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీకు ఉచితంగానే ఈ యొక్క ల్యాండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ ఎప్పుడైతే 150 కన్నా ఎక్కువ ల్యాండ్ ఉంటుందో 150 గజాల కన్నా ఎక్కువ ల్యాండ్ ఉంటుందో దానికి మాత్రం అప్పటి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది తప్ప ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో 150 లోపు 150 అనేది మనకి ఇక్కడ గజాలు అనేది ఒక కొలమానంగా తీసుకోవడం, ఒక బేసిక్ పాయింట్గా తీసుకోవడం జరుగుతుంది. 150 లోపు ఎవరున్నా సరే అది ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. కేవలం అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. బట్ 150 కన్నా ఎక్కువ ఏదైతే ఉంటుందో గజాలకు సంబంధించి వారు మాత్రం డెఫినెట్గా 150 దాటిన తర్వాత ఎంత ఎక్స్టెండ్ అయితే ఉంటుందంటే ఆ ఎక్స్టెండ్ మాత్రం మీరైతే రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎవరు అనర్హులు? ముందు నేను అనర్హులు చెప్తే దాన్ని బట్టి మీకు అర్హులు అనేది తెలిసిపోతుంది. మాస్టర్ ప్లాను, అదేవిధంగా జోనల్ ప్లాను, నిర్దేశ స్థలాలు, అదేవిధంగా లేఅవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులు, చెరువులు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చెప్పిన వాటిలో ఎవరైతే అప్పట్లో భూమిని ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నా లేదా ఆ భూమికి మా పేరు మీద కావాలని మీరు దరఖాస్తు చేసుకున్నా అవైతే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఎప్పుడు ఇది చెల్లుతుందంటే ఇవి కాకుండా ఖాళీ స్థలాలు కానీ అభ్యంతరం లేని స్థలాలు కానీ ఓకేనా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఇతర స్థలాలు ఏవైనా సరే మీకైతే అవి ఆక్రమించుకొని దానికి మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆక్రమణ కూడా ఎప్పుడు కూడా అప్పుడు ఉండాలండి. సో ఇప్పుడు ఏదో మనకి జియో రిలీజ్ అయింది కదా ఇప్పుడు వెళ్ళి ఆక్రమించేసుకుంటామంటే మాత్రం అది పద్ధతి కాదు. సో ఆ విధంగా మాత్రం చేయకండి. కాన్సిక్వెన్సెస్ మాత్రం మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పట్లో ఈ విధంగా జరిగి ఉన్నటువంటి ఏవైతే ఆ స్థలాల్లో అంటే ఇప్పుడు చెప్పినవి కాకుండా రిమైనింగ్ స్థలాలు వారందరూ కూడా అర్హులు అనమాట.
వారందరికీ కూడా పట్టాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్నట్టే. నెక్స్ట్ అర్హతలు ఏమిటి? సో అర్హతలు మనం చూసుకున్నట్టయితే మనకి గ్రామాల్లో అయితే నెల ఆదాయం అనేది కుటుంబానికి 10,000 ఉండాలి. పట్టణాల్లో అయితే 14,000 లెక్క ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి మనకి 6 నెలల సరాసరి యూనిట్స్ అనేవి 300 యూనిట్ కన్నా తక్కువైతే ఉండాలి. యూనిట్స్ లెక్క చెప్తున్నాను, పవర్ బిల్ అమౌంట్ అయితే కాదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తడి పొడి నేల 2 కలిపి 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. 10 ఎకరాలు దాటకూడదు. నెక్స్ట్ మనకి ఇంట్లో ఎవరి పేరు మీద కూడా 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి ఆర్సీసీ కానీ ఆస్బెస్టాస్ రూఫు అదేవిధంగా ఇటుక గోడలు నిర్మించిన ఇల్లుకు మాత్రమే, అంటే గతంలో ఎవరైతే ఆర్సీసీ లేదా ఆస్బెస్టాస్ రూఫ్తో ఇటుక గోడలతో ఏదైతే ఇల్లు నిర్మించుంటారో వారు మాత్రమే ఈ యొక్క రెగ్యులైజేషన్ స్కీమ్ కింద 100% రైట్స్ పొందడానికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులైతే అవుతారండి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? సో ఇది దరఖాస్తు చేసుకోవడానికి నేరుగా ప్రజలకైతే ఆప్షన్ ఆన్లైన్లో ఇవ్వలేదండి. ఓకేనా? సో దీనికి మీరు డెఫినెట్గా ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించాలి, లేదా మీ సేవకైనా వెళ్ళాలి. ఓకేనా? వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ పట్టుకు వెళ్ళాలరా అంటే, ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ, రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ. ఎందుకంటే బీపీఎల్ ఫ్యామిలీ అని ఎలా డిసైడ్ చేస్తారంటే వారికి రేషన్ కార్డు ఉంటేనే, రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఇది ఉంటేనే వారికి బీపీఎల్ ఫ్యామిలీ కింద డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఓటు కార్డు పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఆక్యుపెన్సీ సంబంధించి ప్రూఫ్ ఏముందా, అక్కడ కరెంట్ మీటర్ జిరాక్స్ కానీ, హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, వాటర్ బిల్లు కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, లేదా మనకి ఇతర ఏదైనా ప్రూఫ్ ఉంటే అవి కానీ. సో ఇవన్నీ ఉంటే ఇవన్నీ పెడతారు. ఇందులో ఏదైనా 1 కలిపి పెడతారు, లేదా ఒకటి ఉంటే ఒకటైనా పెడతారు. ఓకేనా? ఆక్యుపెన్సీ మీకు అది ఎలా వచ్చింది, సో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి రుజువు ఏంటి అనేది అడుగుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఎవరైతే అప్లికేషన్ చేసేవారు ఉంటారో వారి ఇంటి వద్ద గుడిసె అయితే గుడిసె, ఇల్లు అయితే ఇల్లు, స్థలం అయితే స్థలం వద్ద ఫోటో దిగి, ఓకేనా, ఫోటో దిగి ఆ యొక్క ఫోటో, ఓకేనా, నెక్స్ట్ పాస్వర్డ్ సైజ్ ఫోటో. ఓకే. సో దీంతో పాటు ఎనాక్సర్ 2 అంటారండి. ఎనాక్సర్ 2 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఎనాక్సర్ 2 దొరకలేకపోతే మీరు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా రాసేయచ్చు అనమాట. సెల్ఫ్ డిక్లరేషన్‌లో సంబంధిత ఎంఆర్ఓ గారికి మీరు అడ్రెస్ చేస్తూ ఒక డిక్లరేషన్ లెటర్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్లి మీ యొక్క సచివాలయంలో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు కేవలం రూ. 50 మాత్రమే ఫీజు ఉంటుంది. ఎటువంటి ఎక్స్‌ట్రా ఫీజ్ అయితే ఉండదు. నేను అప్పటికి ట్రై చేశానండి ప్రాక్టికల్‌గా కూడా. ఈవెన్ నేను 2010, 2005 ఆ టైంలో కూడా వేశాను. అంటే ఏదైతే ఆక్యుపెన్సీ డేట్ ఉంటుందో అది వేసినా కూడా మనకి ఆ రూ. 50 ఫీజు మాత్రం ఉంటుంది. మనకి డేస్ బట్టి అమౌంట్ అయితే చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎక్కడైతే సచివాలయంలో కానీ మీ సేవలో కానీ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సంబంధిత ఎవరు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ వారి యొక్క మొబైల్ యాప్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతాయండి. మొబైల్ యాప్‌లో వారైతే మీ యొక్క అప్లికేషన్, మీ యొక్క పేరు, మీ యొక్క ఆధార్ నెంబర్ ఆ వివరాలు అయితే వస్తాయి. సో వన్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క వీఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఎంక్వైరీ పర్పస్ మీ ఇంటి వద్ద మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చుంటారో అడ్రస్‌కి అయితే రావడం అయితే జరుగుతుంది. వారి యొక్క మొబైల్ యాప్‌లోనే చాలా క్వెషన్స్ అయితే ఉంటాయి. సో ఆ క్వెషన్స్ కూడా మీకు ఒకసారి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అందులో మనకి ఇనెలిజిబుల్ క్రైటీరియాస్ అని చెప్పేసి కొన్ని అయితే అడగడం అయితే జరుగుతుంది. ఫస్ట్ చూసుకున్నట్టయితే రేషన్ కార్డ్ ఉందా లేదా? ఓకేనా? ఇక్కడ ఉంటే ఎలిజిబుల్ అవుతారు, లేకపోతే ఇనెలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ సొంత ఇల్లు గాని, సొంత స్థలం గాని గతంలో ఉందా లేదా? ఇది చూస్తారనమాట. ఓకేనా? ఉంటే ఇనెలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ గతంలో ప్రభుత్వ సంబంధించి ఏదైనా హౌసింగ్ స్కీమ్‌లో బెనిఫిషరీ అయ్యారా లేదా? గతంలో ఏదైనా హౌసింగ్ స్కీమ్‌లో గాని మీకు ఇల్లు గాని, ఇల్లు పట్టాలు గాని, ఏదైనా హౌసింగ్ స్కీమ్ ద్వారా నగదు గాని పొందుంటే మీ ఇంట్లో ఎవరైనా సరే, రేషన్ కార్డ్ క్రైటీరియా కదండీ! ఆ రేషన్ కార్డ్ మెంబర్స్‌లో ఎవరైనా సరే గతంలో పొందుంటే వారైతే అనర్హులు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి 10 ఎకరాల కన్నా భూమి అనేది తడి, పొడి నేలలు కలిపి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? తక్కువ ఉంటే ఎలిజిబుల్, ఎక్కువ ఉంటే ఇనెలిజిబుల్. ఓకే. నెక్స్ట్ మనకి ఇన్‌కమ్ టాక్స్ ఇంట్లో ఎవరైనా పే చేస్తున్నారా? ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తే ఇనెలిజిబుల్, పే చేయకపోతే ఎలిజిబుల్ అనమాట, అర్హులనమాట. నెక్స్ట్ ఇంట్లో ఎవరి పేరు మీద కారు ఉంటే ఇనెలిజిబుల్ అనమాట. ఇంకా అది తిరిగేలేదు. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగం ఎవరికైనా ఉందా? ఇంట్లో ఎవరైనా ఉంటే మాత్రం అది ఇనెలిజిబుల్, లేకపోతే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకి శాశ్వత వలసలో ఉన్నారా? ఇది వాళ్ళకి వీఆర్ఓ లాగిన్‌లో, వీఆర్ఓ మొబైల్ యాప్‌లో మనకైతే రావడం జరుగుతుంది. శాశ్వత వలసలో ఉంటే వారికైతే ఇవ్వడం అయితే జరగదనమాట. ఓకే. వారు కూడా ఎలిజిబుల్ అవుతారు శాశ్వతంగా వలసలో ఉంటే. తాత్కాలికంగా ఏదో 2 నెలలకు, 3 నెలలకి వెళ్లి వస్తుంటారంటే వారైతే ఎలిజిబుల్ అవుతారండి. ఓకే. నెక్స్ట్ మనకి ఎవరైతే అప్పట్లో ఎవరి పేరు మీద అయితే లీగల్ డాక్యుమెంట్ గాని, లేకపోతే ఎవరి పేరు మీద అయితే ఆ యొక్క ఏదైతే ఆక్రమించినటువంటి ప్లేస్ ఎవరి పేరు మీద అతను చనిపోయి, ఆవిడ చనిపోయి లీగల్ హైర్ కింద ఎవరు లేకపోతే వారు కూడా ఇనెలిజిబుల్ అవుతారు. ఓకేనా? అది ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఒకే కుటుంబంలో ఒకటి కన్నా ఎక్కువ ఇంటి పట్టాలు ఉంటే వారు కూడా ఇనెలిజిబుల్ అండి. ఓకే. నెక్స్ట్ ప్లాటు ఏదైతే గతంలో మీరు ఎక్కడైతే ప్లాట్ ఆక్రమించుకొని ఉంటారో ప్రభుత్వం సంబంధించి అది అమ్మేశారనుకోండి, అది కూడా ఆటోమేటిక్‌గా ఇనెలిజిబుల్. ఎవరైతే కొన్నారో వారు కూడా ఇప్పుడు చెప్పిన ఎలిజిబిలిటీస్ అన్నీ ఉంటే వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి
పొజిషన్ ప్రస్తుతం ఉన్నటువంటి లబ్ధిదారులు ఇవ్వకపోయినా వారైతే ఇనెలిజిబుల్ అయితే అవుతారు. నెక్స్ట్ వివాహం అవ్వకపోయినా ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారికి అన్‌మ్యారీడ్ అనుకోండి వారైతే ఇనెలిజిబుల్ అండి. నెక్స్ట్ మైనర్ అయినా కూడా ఇనెలిజిబుల్. సో ఇప్పుడు చెప్పిన ఈ వివరాలన్నీ కూడా వీఆర్ఓ లాగిన్‌లో అయితే కనిపిస్తాయి. వీఆర్ఓ గారి మొబైల్ యాప్‌లో ఇవన్నీ కూడా ధృవీకరించి అప్లికెంట్ యొక్క ఫోటో తీసి ఇందాక ఏదైతే మనము ఆన్‌లైన్ చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటారనమాట. అక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది మొబైల్ యాప్‌లోనే. చెక్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాయి? సంబంధిత ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ వారి యొక్క లాగిన్స్‌కి అయితే ఫార్వర్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. డివిజనల్ కమిటీ అనేది ఉంటుందండి. సో వారి స్థాయిలో ఆర్డీఓ గారి స్థాయిలో సబ్ డివిజనల్ కమిటీ అయితే ఉంటుంది. అక్కడ దీనిపై చర్చలు జరిగి అంటే ఇవి ప్రాపర్‌గా ఉన్నాయో లేదో అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ మనకి ఫైనల్ అప్రూవల్ అయితే రావడం అయితే జరుగుతుంది. వన్స్ అక్కడ సబ్ డివిజనల్ కమిటీలో ఫైనల్ అప్రూవల్ అయిన తర్వాత సంబంధిత ఎంఆర్ఓ గారి ద్వారా ఏవైతే లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయో అవైతే ఎంఆర్ఓ గారి ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో వన్స్ ఎంఆర్ఓ గారి ద్వారా ఇచ్చిన తర్వాత ఇచ్చిన డేట్ నుంచి అంటే మనకు దాని మీద ఉన్నటువంటి డేట్ నుంచి 2 ఇయర్స్ వరకు దానిపై 100% రైట్స్ అయితే ఉండవు గానీ 2 ఇయర్స్ తర్వాత మనకి ఏదైతే ఇంటికి సంబంధించి ఆ ప్లేస్‌కి సంబంధించి 100% రైట్స్ అప్లికెంట్‌కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో వన్స్ 100% రైట్స్ వచ్చాయంటే దాన్ని వారు అంటే లోన్ పర్పస్ వాడుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అదేవిధంగా దానిపై ఏదైనా సరే మార్ట్‌గేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే విల్ డీడ్ చేయొచ్చు. గిఫ్ట్ డీడ్ చేయొచ్చు. ఇవన్నీ అండి ఏదైనా సరే మనకి ఏదైతే లీగల్‌గా ఏదైనా డాక్యుమెంట్ మనకి ప్రైవేట్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో దాన్ని ఆ పర్పస్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. లీజ్‌కి ఇవ్వచ్చు, రెంట్‌కి ఇవ్వచ్చు. వాటెవర్ ఓకేనా? సో 2 ఇయర్స్ తర్వాత 100% రైట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేనిప్పుడు ప్రస్తుతం అయితే అసలు ఈ స్కీమ్‌కి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అనే వివరాలు నెక్స్ట్ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో డెఫినిట్‌గా ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అని చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్‌లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే ఈ యొక్క ఛానల్ లింక్ గాని లేదా ఈ వీడియో లింక్ గాని మీకు గాని మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఇది ఉపయోగపడుతుందంటే వారికైతే షేర్ చేయండి. ఎందుకంటే వారు ఈ ఛానల్‌కొచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దీనిపై ఏదైతే మన రెగ్యులరైజేషన్ స్కీము అదేవిధంగా ఇతర స్కీమ్‌కి సంబంధించి రెగ్యులర్‌గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ. జై హింద్.